ప్రపంచంలోని సగం సముద్రాలు ఎప్పటికప్పుడు కాలంతో పాటు రంగులు మార్చుకుంటున్నాయి. ఒక సముద్రం నీలి రంగులో ఉంటే మరో సముద్రం బూడిద రంగులో ఉంటుంది. మరో సముద్రం పూర్తిగా బురదతో కూడుకుని ఉంటే మరొకటి పూర్తి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇలా ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎవరు ఇలా రంగులు మారేలా చేస్తున్నారు అంటే దానికి సమాధానం మారుతున్న కాలంతో పాటు మారుతున్న వాతావరణమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రాథమిక శాస్త్రవేత్తల నివేదిక మాత్రం ఒకటే చెబుతుంది. అదేంటంటే ఇదంతా కూడా మనుషుల అనాలోచిత చర్యల వల్లే జరుగుతుంది. ఇలా చేస్తున్నామని తెలియని కారణంగా జరుగుతుంది. ఆ కారణంగానే సముద్రాల్లో ఫైటోప్లాంక్టన్ సమతుల్యత మారుతుంది. అది సముద్రాలను తీవ్రంగా ప్రభావితం చేసి రంగులు మార్చుకునేలా చేస్తుంది. దీంతో సముద్రాల్లో డిఫరెంట్ గా కనిపించే అనేక రంగుల విషయంలో మనకు సమాధానం కనిపించవచ్చు. సముద్రం అంటే మనకు మెరుస్తున్న మనుల్లాంటి నీలి రంగు జలాలే గుర్తొస్తాయి. కానీ ఇటీవల పరిశోధనలు ప్రపంచంలోని సముద్రాలు ఆకుపచ్చగా మారుతున్నాయని సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే కారణమని అంటున్నారు శాస్త్రజ్ఞులు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఎన్నడూ ఎరగనంతగా హీట్ వేవ్లు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ అకాల వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. భూగర్భంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. భూకంపాలు, కార్చిచ్చులు, అపారమైన కాలుష్యాలు వెరిసి గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కొన్ని జలాలు మరింత ఆకుపచ్చగా మారుతుంటే, ముఖ్యంగా భూమధ్య రేఖకు సమీపంలోని తక్కువ అక్షాంశాలలో ఉన్న సముద్రాలు మాత్రం నీలి రంగులోకి మారుతున్నాయి. ఈ రంగు మార్పు కంటికి కనిపించకపోవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తలకు, నిరంతరం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరిగిన అనేక అధ్యయనాలు వీటిని గుర్తించాయి. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ ఏప్రిల్ 2024లో ప్రచురించిన యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ లో సముద్రాల్లో వస్తున్న మార్పుల గురించి వెల్లడించింది. ఈ నివేదిక క్లోరోఫిల్ ప్రధాన కారణమని చెప్తుంది. అంటే నీటిలో పెరిగే ఫైటోప్లాంక్టన్ మొక్కల్లో కనిపిస్తూ వాటికి ఆకుపచ్చ రంగును ఇస్తుంది. ఫోటోసింథసిస్ పిగ్మెంట్ లాంటివి ఏప్రిల్ 2023లో యూకేకు ఉత్తరాన ఉన్న నార్వేజియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాల్లో సగటు కంటే 200 నుంచి 500% ఎక్కువగా ఉండటం కనిపించింది. లైబీరియన్ ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రంలో 60 నుంచి 80% తక్కువ ఉందని తెలిపింది. జూన్ 2023లో మధ్యధరా సముద్రంలో క్లోరోఫిల్ స్థాయి సగటు కంటే 50 నుంచి 100% ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ సగటున 1998 నుంచి 2020 మధ్య కొలిచారు. శాస్త్రవేత్తలు ఈ రంగుల మార్పులు సహజంగా ప్రతి ఏడాది కనిపించే దానికి భిన్నంగా ఉన్నాయని, ఇది వేడెక్కుతున్న సముద్ర ఉష్ణోగ్రతలకు సంకేతమని భావిస్తున్నారు. కోపర్నికస్ సేకరించిన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలపై జరిపిన పరిశీలనలో ప్రపంచంలోని మహాసముద్రాలు రికార్డు స్థాయిలో వేడెక్కుతున్నాయని వెల్లడైంది. గత ఏడాది కాలంలో మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ప్రతిరోజు గతంలో కన్నా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. నాసా ఉపగ్రహాలను ఉపయోగించి 2 దశాబ్దాల డేటాను రికార్డ్ చేసిన ప్రధాన పరిశోధకులు కేల్ ఇటీవల నేచర్ పత్రికలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలతో పాటు చేసిన పరిశోధనలో ప్రపంచంలోని సగానికి పైగా సముద్ర ప్రాంతం 56% రంగు మారినట్లు గుర్తించారు. నిజానికి సముద్రపు విస్తీర్ణం చూస్తే వైశాల్యం రీత్యా ఇది భూమిపై ఉండే భూభాగం కంటే పెద్దదిగా ఉంటుంది. 4/3 వంతులు నీరే ఉన్న భూమిపై ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ మార్పులకు ఖచ్చితమైన కారణాలు వివరించలేకున్నా ఫైటోప్లాంక్టన్ ద్రవ్యరాశి, దాని వ్యాప్తి సముద్రాలు రంగు మారడంలో ప్రధాన పాత్ర పోషించిందని విశ్వసిస్తున్నారు. ఫైటోప్లాంక్టన్ అనేవి అతి సూక్ష్మంగా ఉండి కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే జీవులు. ఇవి సముద్రపు ఆహార వ్యవస్థకు మూలంగా ఉంటాయి. క్రిల్ నుంచి తిమింగలాల వరకు ఫుడ్ సప్లై చైన్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ క్లోరోఫిల్ ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో మొక్కలు సూర్యరశ్మి నుంచి శక్తిని సేకరించేందుకు ఉపయోగపడే ఆకుపచ్చ వర్ణద్రవ్యం క్లోరోఫిల్. వాతావరణం నుంచి సముద్రంలోకి కార్బన్ డైఆక్సైడ్ ను బదిలీ చేయడంలో ఫైటోప్లాంక్టన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా సముద్రం రంగు దాని ఎగువ పొరల్లో ఏముంటుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నీళ్లు ముదురు నీలం రంగులో ఉంటే తక్కువ జీవం ఉన్నట్లు, ఆకుపచ్చటి జలాలు ఎక్కువ ఫైటోప్లాంక్టన్ ఉనికిని సూచిస్తాయి. సముద్రపు ఉపరితలంపై నుంచి ప్రతిబింబించే సూర్యకాంతి తరంగ దైర్ఘ్యాలను అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఎంత క్లోరోఫిల్ ఉందో అంచనా వేస్తారు. వేర్వేరు ఫైటోప్లాంక్టన్లలో కిరణజన్య సంయోగ క్రియను ఉపయోగించే వివిధ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ వర్ణద్రవ్యాలు వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద కాంతిని గ్రహిస్తాయి. నీళ్లలో ఎర్రని ఫుడ్ డై కలిస్తే నీళ్లు గ్లాసు ఎర్రగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రగా లేని తరంగ దైర్ఘ్యాలను గ్రహించేది ఏదో దానిలో ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ నీటిలోని కణాలు కాబట్టి అవి కాంతిని వెదజల్లుతుంటాయి. నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్ లోని మోడిస్ అనే పరికరం కంటికి కనిపించే తరంగ దైర్ఘ్యాల్లో 7 కొలతలను తీసుకుంటుంది. ఇది కంప్యూటర్ నమూనాలను ఆధారంగా
మునుపటి పరిశోధనల్లో సంగ్రహించిన దానికంటే మరింత సంపూర్ణమైన స్పెక్ట్రమ్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు ఓ కృత్రిమ సముద్రాన్ని సృష్టించారు. ఈ నమూనా సముద్రం సహాయంతో అక్కడ 2 రకాలైన వాతావరణ పరిస్థితులను కల్పించారు. ఒక దానిలో వాతావరణ మార్పు చేయకుండా మరొక దానిలో మార్పులు చేసి చూశారు. ఈ 2 ఊహాజనిత భూములు కాలక్రమేణా ఎలా మారుతాయో అక్కడ కనిపించింది. అది నిజంగా సముద్రంలో వస్తున్న మార్పులకు సమానంగా కనిపించింది. ఈ ప్రయోగం ద్వారానే ప్రపంచంలోని 56% సముద్రాల్లో రంగులు మారినట్లు కనుగొన్నారు. ప్రత్యేకించి భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ఉష్ణమండల సముద్ర ప్రాంతాలు కాలక్రమేణా ఆకుపచ్చగా మారుతున్నాయి. ఫైటోప్లాంక్టన్ పెరగడంతో క్లోరోఫిల్ ఎక్కువవడంతో ఇలా జరుగుతుంది. ఇది కేవలం పెసిఫిక్ లేదా అట్లాంటిక్ లేదా హిందూ మహాసముద్రానికి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని ప్రధాన సముద్ర జలాల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణాలను సూచిస్తున్నాయి. అయితే ఆ రంగు మార్పులు వాతావరణ మార్పుల వల్ల జరుగుతాయా లేక ఎల్ నినో లా నినో సమయంలో వచ్చిన సాధారణ సముద్రపు మార్పుల వల్ల జరిగాయా అని నిర్ధారించడం కష్టంగా మారింది. భూమితో పోల్చుకుంటే ఈ పరిణామం చాలా పెద్దది. కాబట్టి వాతావరణ మార్పుల కారణంగా ఇలా రంగులు పెరగడం అన్నది మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టమంటున్నారు నిపుణులు. వాస్తవానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్న అనేక వాతావరణ వైపరీత్యాలకు కారణం మానవ ప్రేరేపితాలే అన్నది రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పరిశోధనలన్నీ ప్రకృతి ప్రకోపాలకు సంబంధించిన కారణాలు వెతకడం కోసమే. మొన్నటికి మొన్న దుబాయ్ వర్షాలు, అడ్డంగా విరిగిపడుతున్న కొండ చర్యలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు రాబోయే కాలంలో ప్రపంచానికి జరగబోయే అనేక ప్రమాదాలను సూచిస్తున్నాయి. ప్రకృతి తన ప్రకోపాలను ఎంత భీకరంగా చూపిస్తుందో ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అనేక వైపరీత్యాలు చెప్పకనే చెప్తున్నాయి.